బాధ ఏమిటి అని. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి తెలుసు ఆనాటి ఉద్యమ నిర్బంధాలు, అనుభవించినటువంటి కష్టాలు. అట్లాగే అమరులైనటువంటి 32 మంది సంబంధించినటువంటి కుటుంబాలకి తెలుసు ఆ బాధలు ఇవన్నీ కూడా. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా ఆనాటి ఉద్యమంలో భాగస్వాములు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భాగస్వాములు కాదు. కనుక ఇదేదో చాలా తేలిగ్గా తీసుకుని మాకే వస్తాయి అనేది ఆలోచిస్తున్నారు తప్పి ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. ప్రజలు త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆస్తి అని వాళ్ళకి కనీసం చేమ పుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరించడానికి, ప్రైవేటు పెట్టుబడిదారులకి, క్రోనీ క్యాపిటలిస్టులకి కారు తోకగా అమ్మేటటువంటి కార్యక్రమాన్ని మనం గన ఒక పట్టుదలతో దీన్ని నిలబెట్టుకోకపోతే ఆనాడు అమరులైనటువంటి 32 మందికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతామని ఈ సందర్భంలో మీకు నేను గుర్తు చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవటానికి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అని, ఆ కొనసాగింపులో ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ భాగస్వాములు అవుతుంది అని తెలియజేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.